రాష్ట్రంలో మునిపెన్నడూ లేని విధంగా దేశంలోనే కనీవినీ ఎరుగని స్థాయిలో తిరుపతిలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. తిరుపతి ఎస్వీయు తారకరామ మైదానంలో అమరావతి ఛాంపియన్షిప్ రాష్ట్ర స్థాయి పోటీల సోమవారం నుంచి ప్రారంభమవుతున్న వేళ 26 జిల్లాలకు సంబంధించిన జెర్సీలను ఆయన ఆవిష్కరించారు. గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికి తీసే లక్ష్యంతో అండర్ 17, అండర్ 23 పోటీలు నిర్వహించామన్నారు. సోమవారం నుంచి 4 రోజుల పాటు 12 క్రీడాంశాల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలను మంత్రులు అనిత, అనగాని సత్యప్రసాద్ ప్రారంభిస్తారన్నారు. తిరుపతిలో జరగనున్న పోటీలలో క్రీడాకారులు, కోచ్లు, రిఫరీలు, అధికారులతో కలిపి దాదాపు 14,000 మంది పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిని క్రీడారంగ నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇంతవరకు ఇంత పెద్ద క్రీడా పోటీలు ఎప్పుడు పెట్టలేదు. 175 నియోజకవర్గాల్లో జూలై 15 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించడం, దాంట్లో 2,07,000 మంది పైగా క్రీడాకారులు, 2,07,498 మంది క్రీడాకారులు పోటీ పడారు. అక్కడ పోటీపడి 83,650 మంది డిస్టిక్ లెవెల్లో పోటీ పడడం జరిగింది. ఆగస్టు 6 నుంచి 15వ తేదీ వరకు అవి నిర్వహించడం జరిగింది. 83,650 మందిలో పోటీపడి 9,911 మంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కాబడ్డారు. 24 నుంచి 27 వరకు ఈ 9,911 మంది క్రీడాకారులు ఇక్కడ వాళ్ళకు సంబంధించి 12 డిసిప్లైన్స్లో, అంటే 12 క్రీడా పోటీల్లో వాళ్ళు పాల్గొనబోతున్నారు, పోటీ పడతారు. దీంట్లో గెలుపొందిన వాళ్ళకి నేషనల్ స్పోర్ట్స్ డే నాడు లోకేష్ గారి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది.